నేటి సమాజం ఎలా ఉంది, ఈ సొసైటీ ఏ రీతిగా ఉంది ఈ రోజుల్లో, ఎన్ని అవలక్షణాలు కావాలో అన్ని అవలక్షణాలు ఈ సమాజంలో ఈరోజు మనం చూస్తున్నాం. ఏమేమి కావాలి దీనికి? పాలిటిక్స్ వితౌట్ ప్రిన్సిపల్స్, ఎడ్యుకేషన్ వితౌట్ క్యారెక్టర్, సైన్స్ వితౌట్ హ్యుమానిటీ, రిలీజియన్ వితౌట్ మొరాలిటీ, కామర్స్ వితౌట్ హానెస్టీ, చూడండి, ప్లెజర్ వితౌట్ ప్యూరిటీ, వెల్త్ వితౌట్ చారిటీ. ఇన్ని మా సమాజంలో మనం చూస్తున్నాం. అందుకే ఈ సమాజం కలుషితమైపోయింది. అందులో కొన్ని బురదలో వికసించినటువంటి పద్మాలు ఉండవచ్చు, పుష్పాలు ఉండవచ్చు, లేదనడం లేదు. అయితే చాలా భాగం ఈ సమాజం కలుషితమైపోయింది. చూడండి, అధికారం ఎవుందో ఎవరో అనుభవిస్తారు, ఆస్తులు ఎవరో అనుభవిస్తారు. ఏమిది? కలి ప్రభావం అంటారు. అందుకే ఒక మహాత్ముడు చెప్తాడు చూడండి, ఏమంటాడంటే, అధిక విద్యావంతుల ప్రయోజకులైరి, పూర్ణ సుంఠులు సభా పూజ్యులైరి, సత్యవంతుల మాట జన విరోధంబాయ, వదరుబోతుల మాట వాసికెక్కే, ధర్మవాసన పరుల్ దారిద్ర్యముందిరి, పరమలోబులు ధన ప్రాప్తులైరి, పుణ్యవంతులు రోగభూత పీడితులైరి, దుష్ట మానవులు వర్ధిష్ణులైరి, పక్షివాహన మా వంటి భిక్షకులకు శక్తి లేదా ఎనిక నీవే చాలు మాకు. అధిక విద్యావంతుల ప్రయోజకులైరి, చాలా ఏళ్ళ కింద చెప్పినాడు. ఇవన్నీ నడుస్తున్నాయి ఇప్పుడు, 100% జరుగుతున్నాయి ఇప్పుడు. ప్రతిదానికి టైం లేదు అంట. ఒక పూజ చేసుకోండి అప్ప, 10 నిమిషాలు, 15 నిమిషాలు, టైం ఎక్కడ స్వామి? అర్జెంట్గా ఏమో ఫంక్షన్కి వచ్చి ఉంటారు, ఫంక్షన్ అయింది, నేను వస్తాను, ఇంకా పోయేస్తాను, ఒక గంట కూర్చోండి. లేదు సార్, టైం పోలు అర్జెంట్, టిఫను అర్జెంట్, బస్సులు అర్జెంట్, రైలుకి అర్జెంట్, పెండెంట్లు అర్జెంట్ అంటూ ఉండాలి. చెడ్డ పనులకు మాత్రం టైం ఉంది, మంచి పనులకు టైమే లేదు. ఏమిది? అందుకే ಅಂತಾರು ವ್ಯಾಸಂಗಕ್ಕೆ ಸಮಯವಿಲ್ಲ, ಸತ್ಸಂಗಕ್ಕೆ ಸಮಯವಿಲ್ಲ. ಎಲ್ಲಿದೆ ಸಮಯ? ಇಲ್ಲ. ವ್ಯಾಸಂಗಕ್ಕೆ ಸಮಯವಿಲ್ಲ, ಸತ್ಸಂಗಕ್ಕೆ ಸಮಯವಿಲ್ಲ, ನಾಡು ನುಡಿ ನಾಡಿಗರ ಸೇವೆಗೆ ಸಮಯವಿಲ್ಲ. ಇನ್ನು ಉಳಿದದಕ್ಕೆ ಎಂತಾದರೂ ಸಮಯ ಸಿಕ್ಕುವುದಯ್ಯ? ಜೂಜಿಗೆ, ಜಿದ್ದಿಗೆ, ಚಾಡಿಗೆ, ಕೇಡಿಗೆ, ನಿಂದೆಗೆ, ಸಿಂದೆಗೆ, ಎಲ್ಲ ದುರ್ವ್ಯಸನ ದುರ್ವ್ಯಾಪಾರಗಳಿಗೂ ಸಮಯವಿದೆ. ನಿನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಆಗಿ, ಒಳತಿಗೆ ಬಾಗಿ, ಸತ್ಕರ್ಮದಲ್ಲಿ ಮಾಗಿ, ನಿನ್ನೆಡೆಗೆ ಸಾಗಲು ಸಮಯವಿಲ್ಲವಯ್ಯ. నో టైం లేదు. మంచి పనులకు లేదు, చెడ్డ పనులకు. 3 గంటలు సినిమా చూసి వస్తారు హాయిగా. ఒక 10 నిమిషాలు ప్రేయర్ చేయండి అంటే ఎక్కడ టైం లేదు. టీవీ దగ్గర కూర్చుంటారు గంటల మీద, ఆ సీరియల్ ఈ సీరియల్ ఆ సీరియల్ బాబా అంటారు. భోజనమైనా విడిచి కూర్చుంటారు టీవీ దగ్గర. ఆదివారం వస్తే ఇంకా క్లీన్. ఇంకా ఆడవాళ్ళు మొత్తుకున్న రారు టీవీ నిడిచి, వాళ్ళు టీవీ గంటేసి వెళ్ళాలి. ఆదివారం వస్తే పొద్దున 6 గంటల నుంచి రాత్రి 8-10 గంటల వరకు టీవీ అంటుంటారు. వాళ్ళ టీవీనే వేరే అవుతుంది ఆదివారం రోజు. కలికాలం, కలి ప్రభావం. కాబట్టి ಏನುಕಾಲ ಬಂದಿತು ಜಗವಿಂದಿಗೇರುಡ ತೀರಿತು, ನ್ಯಾಯವೇ ಮರಿಯಾಯಿತು, అన్యాయమే ముందరియತು. ఎక్కడ చూసిన అన్యాయం, అధర్మం, వంచనం పెరిగిపోతుంది. ఏమి దీనికి కారణం? యుగధర్మమా, కాల ప్రభావమా? ఏమని చెబుతాం దీన్ని? ఏమని వర్ణించుదాం దీన్ని? చూడండి, దీనికి చిన్న ఒక సంఘటన. ధర్మరాజు పరిపాలన చేస్తున్న సమయంలో 2 వ్యక్తులు వచ్చి, మాకు న్యాయం చేకూర్చాలి మహారాజా అని అడుగుతారు. ఏం న్యాయం అని అంటారు. దాంట్లో ఒక రైతు అంటాడు, మహారాజా, ఈయన బాపడు బ్రాహ్మణుడు, ఆయన దగ్గర 1 ఎకరా మెట్ట భూమిని నేను కొన్నాను. కొనిన తర్వాత నేను దున్నే సమయంలో అందులో ఒక నిధి దొరికింది నాకు. నేను ఆయన దగ్గర పొలము కొన్నానే, భూమిని కొన్నానే, కానీ నిధి కొనలేదు మహారాజా. కాబట్టి ఈ నిధిని ఆయనకే ఇప్పించండి అంటాడు. చాలా సంతోషం అవుతుంది ధర్మరాజు. ఎటువంటి వాళ్ళు ఉన్నారు కదా అని. బ్రాహ్మణోత్తమ, నీ ఫిర్యాదు ఏమి, నీవేం చెప్తావంటే ఆయన అంటాడు, మహారాజా, నా కష్టాల వల్ల, నా బాధల వల్ల నేను 1 ఎకరా భూమిని ఆయన అమ్మేసినాను. 1 ఎకరా భూమిని ఆయనకు అమ్మిన తర్వాత సర్వ హక్కులు ఆయనకే ఉంటాయి. దాంట్లో నిధి దొరికినా ఏమి దొరికినా దానికి అధికారి ఆయనే అవుతాడు. కాబట్టి ఆ నిధి నాది కాదు, ఆయనకే ఇప్పించండి. ఆనందమవుతుంది ధర్మరాజు.
ఏ రీతిగా ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో కృష్ణుడు నవ్వుతూ చూస్తాడు. కృష్ణుని వైపు ధర్మజుడు చూస్తే కృష్ణుడు సలహా ఇస్తాడు, నాయనలారా, మీ నిధిని రాజు వశం చేయండి, ఇంకా కొంతకాలం తర్వాత నిలిచిరండి, 3 నెలలో 6 నెలలో నిలిచిరండి, పరిష్కారం చేస్తామంటే సరే అని చెప్పి వెళ్ళిపోతారు. మళ్ళా కొద్ది కాలం తర్వాత 3 నెలలో 6 నెలలో తర్వాత మళ్ళీ వస్తారు. మళ్ళీ ప్రారంభమవుతుంది. కృష్ణుడు అప్పుడు కూడా హాజరుగా ఉంటాడు. రైతుగా అడుగుతాడు ధర్మరాజు, ఇప్పుడు ఏం చెప్తారు మీరు? మీకు పరిష్కారం చేయాలని సిద్ధంగా ఉన్నాం, ఏం చెప్తారు? అప్పుడు ఆ రైతు అంటాడు, రాజా, ఆ బ్రాహ్మణుడి దగ్గర 1 ఎకరా భూమి నేను కొన్నాను. దీని అర్థమేం మహారాజా? ఆ భూమిలో ఉన్నటువంటిది సర్వ హక్కులు నాకే కదా. అందులో నిధి దొరికింది అంటే నాకు హక్కు ఉంటుంది, కానీ ఆ బ్రాహ్మణుడికి ఎట్లుంటుంది? ధర్మరాజుకి ఆశ్చర్యం అవుతుంది. కొద్ది కాలం క్రితం నాకు వద్దు అన్నటువంటి వాడు ఇప్పుడు నాకే కావాలంటున్నాడు. బ్రాహ్మణోత్తమ, మీరేమంటారు? అందుకు బ్రాహ్మణుడు అంటాడు, మహారాజా, భూమి ఆయనకు అమ్మినాను కానీ నిధి అమ్మలేదు. నేను భూమి ఆయనకి ఇచ్చినాను, నేను నిధి అమ్మలేదు. నిధి అందులో ఉంది అని తెలిసింటే నేను అమ్మేవాడిని కాదు. ఇప్పుడే కష్టాల్లో మొత్తుకుంటున్నాను, కాబట్టి దయచేసి ఆ నిధిని నాకే ఇప్పించండి. ఎట్లా పరిష్కారం చేయాలి దీన్ని? ధర్మ సంబంధమైన గుణముతో వెలసిల్లినారు. ఓ 3 నెలలు 6 నెలల క్రింద ఎంత అధర్మానికి పాల్పడినారు ఈ కొద్ది కాలములో. కృష్ణుని వైపు తిరిగి, కృష్ణ, దీనికి సలహా ఏమి అంటాడు? అందుకు కృష్ణుడు అంటాడు, చూడండి, ప్రకృతిలో దొరికినటువంటి వస్తువు ఏదైనా కానీ ప్రజలు సమానంగా పంచుకోవాలి. కాబట్టి ఆ ధనాన్ని, ఆ నిధిని రాజుపరంగా చేయండి. ఆ రాజ ఖజానాకి వెళ్ళిపోని, మీకు హక్కు లేదు ఇంట్లో, మీరు వెళ్ళిపోండి అంటారు. వాళ్ళు వెళ్ళిపోతారు ఇంక నమస్కారం చేసి. కృష్ణ, ఏమిది ఈ మార్పు, మనసులో మార్పు ఎట్లా వచ్చింది అంటే కృష్ణుడు అంటాడు, కాల ప్రభావం, కలి ప్రారంభమైంది, ధర్మగుణం నశిస్తుంది, అధర్మం ఎక్కువైపోతుంది అని చెప్తూ వస్తాడు. ఇక్కడ అధర్మానికి నాంది పలుకుతుంది అని చెప్తారు. యుగధర్మ విధి అని అంటారు. అయితే ఆ కాలంలో చెడ్డోళ్ళు లేరా అంటే ఆ కాలంలో కూడా చెడ్డోళ్ళు ఉన్నారు. త్రేతాయుగంలో ఉన్నారు, ద్వాపర యుగంలో ఉన్నారు. ఈ కాలంలో మంచోళ్ళు లేరా అని మీరు అడగ, మంచోళ్ళు ఉన్నారు. ఆ కాలంలో ఉన్నటువంటి మంచి గుణం కలిగినటువంటి మహానుభావులు ఈ కాలంలో ఉన్నారు. అయితే పర్సంటేజ్ లెక్కేస్తే ఇక్కడ 90% చెడ్డోళ్ళు, 10% మంచోళ్ళు. అక్కడ 90% మంచోళ్ళు, 10% చెడ్డోళ్ళు అని చెప్పొచ్చు. దీనికి చూడండి ఎంత అధర్మం పెరిగిపోయిందానికి చిన్న నా అనుభవం. ఒకసారి హోళే నర్సిపూర్ పోవాలా, నేను బెంగళూరులో ఇంకా బస్సు ఎక్కినాను. నేను నా బాడీ గార్డు ఉన్నాడే కుళ్ళాయప్ప, రాయదుర్గం కుళ్ళాయప్ప, ఆయన వచ్చి బెంగళూరులో బస్సు ఎక్కించినాడు. స్వామి మీరు పోండి అని చెప్పి, సరే అని చెప్పి ఆ డైరెక్ట్ బస్ దొరకలేదు. మేము చంద్రాయపట్నంలో దిగలది. అది చాలామందికి హోళే నర్సిపూర్ వచ్చేవాళ్ళకి తెలుస్తుంది. అది బస్సు చాలా విపరీతం రష్ అయిపోయింది. ఆడ సెంటర్లో సీట్ దొరికింది. ఇంకా అక్కడి నుంచి నేను కింద దిగాలంటే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా నా బ్యాగు, నా టవల్ ఉంటుంది, సామాన్యంగా చాలామంది చూసినారు. ఈ మధ్యలో ఈ పేటాలు గీటాలు కడుతున్నాను, అంతకుముందు టవల్ వేసేవాడిని. ఆ టవల్ పెట్టుకొని ఉన్నాను. ఇంకా దిగే చాలా కష్టమైపోయింది. బ్యాగ్ ఒకవైపు వేసుకున్నాను. ఈ ఆదిలాబాద్లో టవల్ మర్చిపోయినాను ఆడే సీట్లోనే. ఇంకా ముందుకు వచ్చేసినాను. ఇంకా ఆ నూకుడులో వద్దు, వాళ్ళు వెనక నూకుతారో ముందు నూకుతారో కింద వేస్తారో పైన వేస్తారో తెలిసేలేదు. ఎట్లో కష్టపడి ఆ డోర్ వరకు వచ్చినాను. విజిల్ వేసినాడు డ్రైవర్. ఇంకా అర్జెంటుగా దూరం పోయేవాళ్ళు పోతున్నారు. కష్టపడి దిగినాను. దిగే ముందు ఆయన మీ టవల్ అని చెప్పి ఒక పక్కలో ఉన్నాడంటే అక్కడ ఏంటి ఆ పక్క వేయండి అంటే నేను అవతల తీసుకుందాము అని. సరే, దిగేది చాలా కష్టము. బస్సు వెళ్ళిపోయింది. టవల్ వేసేసినాడు. అక్కడే ఒక ఆయన చూస్తున్నాడు, గప్ అని టవల్ తీసుకొని. నేనంతా కష్టపడి పోయి టవల్ ఆయన తీసుకొని వేసినాడు. ఇది ನಂದ್ರಿ ಟವಲು అని అంటే ఆయన ನಂದು ಟವಲ್ ಅಂತ. ಅಲ್ರಿ ಬಸ್ನಲ್ಲಿ ನಾನು ಇಳಿಯೋಕ್ಕಾಗಲಿಲ್ಲ. ನಾನು ಅವ್ರಿಗೆ ಹೇಳೋರು ಪಕ್ಕದಾಗಿರೋರು ಈ ಕಡೆಗೆ ಎಸಿರಿ ಅಂತ ಹೇಳಿದ್ದೇನೆ. ಇದು ನನ್ನ ಟವಲ್. ನನ್ರಿ ನೋಡ್ರಿ, ಇದು ಗೆರೆಗಳಿದಾವೆ ನನ್ನ. వాడు ఏమేమో చూపిస్తున్నాడు. అక్కడ 4-5 వచ్చి చూస్తే వాడు ఆర్భాటం జోరుగా ఉంది. వదరుబోతుల మాట వాసికెక్కే జోరుగా ఉంది. నేను ಭಾಳ ಸಂತೋಷ. ಟವಲ್ ತಗೊಳ್ರಿ. ఊరికి వాపసు టవల్ పోగొట్టుకొని
వాపస్ వస్తే ఎట్లుంటుంది చూడండి ప్రభావం. కాల ప్రభావము, కలి ప్రభావము ఈ రీతిగా జరుగుతుండే. టవాల్ నాదైనా నాకు బాగా తెలిసిందే, అక్కడ నాది అంటే నచ్చలేదు. ఎందుకు? వదరుబోతుల మాట వాసికెక్కి అదే నిజమైపోయింది. టవల్ ఇచ్చిపెట్టి వచ్చేది.